రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం ఇప్పుడు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే మీద అయితే ఉన్నాం. దాదాపుగా చూసుకుంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడా ఎక్కువగా జరిగిన యాక్సిడెంట్స్ ఏవైనా ఉన్నాయి అంటే ఇవి ఫ్లైఓవర్ మీదనే చెప్పొచ్చు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాస్ట్ నందిత యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇటీవల కాలంలో హైవే మీద ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువగా హైవే మీదనే జరుగుతున్నాయి. అయితే ఈరోజు తెల్లవారుజామున కూడా ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది. అయితే ఇక్కడ 296 పిల్లర్ నెంబర్ 296 దగ్గర ఒక కార్ ఏదైతే అది ఉందో అది మితిమీరిన వేగంతో వస్తూ ఇక్కడ ఏదైతే పిల్లర్ ఉందో దాన్ని గుద్ది ఇక్కడ మనం చూసుకోవచ్చు. దాన్ని గుద్ది ఇక్కడే అది 2-3 పల్టీలు కొట్టడం వల్ల లోపల చూసుకుంటే ఇప్పటికి కూడా అది యాక్సిడెంట్ జరిగిన ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ రోడ్డు మీద మొత్తం కూడా బ్లడ్ అనేది రక్తం మరకలు అనేది ఇప్పటికి కూడా కనిపిస్తున్న దృశ్యం కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఎక్కువగా యాక్సిడెంట్స్ అనేవి ఇలా హైవే మీద జరగడానికి గల కారణం ఎక్కువగా మితిమీరిన వేగమా లేకపోతే మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నారా అనేది పక్కన పెడితే సమయం కూడా రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 4-5 మధ్యలోనే ఇలాంటివి ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అంటే రాత్రి నుంచి పొద్దున వరకు కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా చూసుకుంటే ఏవైతే కార్లు వస్తున్నాయో అవి ఎక్కువగా వేగంతోనే వస్తున్నాయని చెప్పొచ్చు. ఒక సైడ్ నుంచి చూస్తే వన్ వే ఉంది కాబట్టి ఎక్కువగా స్పీడ్తోనే వెళ్తున్నారు. ఒకవేళ మనం సడన్గా వెళ్ళినా కూడా ఆపే పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. ఎక్కువగా చూసుకుంటే ఈ హైవే మీద యాక్సిడెంట్ జరగడానికి గల కారణం మితిమీరిన వేగం అనేది కూడా తెలుస్తూ ఉంది. కానీ ఎప్పుడు ఇవి ఆగేది అనే ప్రశ్న ఎక్కువగా ప్రజల్లో ఉంది. అంటే పొద్దున్న నుంచి నైట్ వరకు ఇవి ఎక్కువగా ట్రావెల్ అవుతూనే ఉంటాయి. ఎక్కువగా వాహనాలు వెళ్తున్నప్పటికీ కూడా ఈ మితిమీరిన వేగమే దీనికి కారణమా లేకపోతే ఇంకెక్కడైనా స్పీడ్ బ్రేకర్స్ పెట్టాలా ఏంటనేది కూడా తెలియని పరిస్థితి అయితే మనకి తెలుస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇప్పటికీ కూడా గణేష్ అనే వ్యక్తి ఇలా 2-3 పల్టీలు కొట్టడం వల్ల ఆ వ్యక్తికి తీవ్ర రక్తస్రావం అయిందనేది కూడా ఇక్కడ ఈ రోడ్డును చూస్తే మనకి తెలుస్తూ ఉంది. అతనికి తీవ్రమైన గాయాల వల్ల గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. బాడీని గాంధీ హాస్పిటల్ మార్చరీకి తీసుకువెళ్ళి ఏవైతే మిగతా కార్యక్రమాలు ఉన్నాయో పోస్ట్మార్టం చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ యాక్సిడెంట్కి గల కారణాలు మితిమీరిన వేగమా లేకపోతే ఆయన మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నారా అనేది కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు చేపడుతూనే ఉన్నారని చెప్పాలి. ఏదైనప్పటికీ అర్ధరాత్రి నుంచి అంటే రాత్రి 9 తర్వాత నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు 5 గంటల వరకు ఎవరైతే ఈ హైవేస్ మీద ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో ఎవరైతే నైట్ ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా అతి జాగ్రత్తగా ఉండాలి. హైవే మీద ఇంత స్పీడ్గా వెళ్ళకూడదు అనేది కూడా అంటే ఇంత లిమిట్ వరకే వెళ్ళాలి అని తెలిసినప్పటికీ కూడా చాలామంది తెల్లవారుజామున రోడ్ అంతా కూడా నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ రోడ్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అతివేగంగా డ్రైవ్ చేసి ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి యాక్సిడెంట్స్ అన్నీ కూడా మితిమీరిన వేగంతోనే అంటే డ్రైవింగ్ అనేది కూడా నిజానికి ఇక్కడ మనకి బోర్డు మీద కూడా పెడుతూ ఉంటారు. స్పీడ్ లిమిటెడ్ 60 అని 30 అని 80 అని ఇలా పెడుతూ ఉంటారు. సో దానికి సంబంధించి చాలామంది రోడ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి వాళ్ళకి నచ్చినట్టుగా స్పీడ్గా వెళ్ళిపోవడం, ఏదో అర్జెంట్ వర్క్ ఉందనో లేకపోతే ఖాళీ రోడ్డు ఉందని చెప్పి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటి యాక్సిడెంట్కి గల కారణం కూడా అదే అనేది కూడా తెలుస్తూ ఉంది. రోడ్ అనేది ఖాళీగా ఉంది కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోదాం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. యాక్సిడెంట్ జరగడానికి గల కారణం కూడా ఇప్పటికి కూడా సైబర్ వాళ్ళు కానివ్వండి ట్రాఫిక్ పోలీసులు వీళ్ళు చెప్పేది ఏంటంటే రోడ్డు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా అతి జాగ్రత్తగా ఎంతైతే స్పీడ్ లిమిట్ ఉందో అంతలోనే వెళ్ళాలనేది కూడా చెబుతూ ఉండడం జరిగింది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. కెమెరామ్యాన్ కోటితో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.